Namaste, welcome to the T-Shot channel. Okay, this is Raj, your economic faculty. మనం ద గ్రూప్ 1 మెయిన్స్లో ఉండేటువంటి ఎకనామీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ప్రిలిమినరీ కంటెంట్లో మన క్వశ్చన్లు ఎలా వస్తాయి, సో అనేటువంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇప్పుడు ద మెయిన్స్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఇండియన్ 5 years ప్లాన్ నుండి ఇంకా క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అనేటువంటిది మనం ఇక్కడ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో దాంట్లో మనకు భారతదేశంలో 1950వ సంవత్సరంలో ప్రణాళిక సంఘం ఏర్పడ్డది. 1950వ సంవత్సరంలో దేశంలో ప్రణాళిక సంఘం ఏర్పడ్డ తర్వాత 1951వ సంవత్సరం నుండి 2017 సంవత్సరాల మధ్య 12 పంచవర్ష ప్రణాళికలు అమలైనాయి. 12 పంచవర్ష ప్రణాళికలు అమలైతే ఈ 12 పంచవర్ష ప్రణాళికల గురించి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 12 పంచవర్ష ప్రణాళికల అమలు గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు సో మనకు గ్రూప్ 1లో తీసుకుంటే ఈ మొత్తం 1951-56 మధ్యలో ఫస్ట్ ప్రణాళిక స్టార్ట్ అయితే 2012 to 17 మధ్యలో 17 వరకు 12వ పంచవర్ష ప్రణాళిక కొనసాగింది. ద టోటల్ ఎండ్ ఆఫ్ ద 12th 5 years ప్లాన్ 2017 నాటికి ఎండ్ అయిపోయినాయి. సో కాబట్టి ఇక్కడ మనకు 1951 నుంచి 2017 సంవత్సరాల మధ్య 12 ప్రణాళికలు అమలు చేసినాం. ఈ 12 పంచవర్ష ప్రణాళికల మీద గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఎలాంటి క్వశ్చన్ అడగవచ్చు జనరల్గా అంటే సో 1951 నుండి 1951 నుండి అండ్ అగైన్ 2017 మధ్య ఓవరాల్గా ఒక 12 ప్రణాళికలు అమలైనవి. అడిగితే క్వశ్చన్ 12 పంచవర్ష ప్రణాళికలు రాయమని కూడా చెప్పొచ్చు. అంటే క్వశ్చన్ అడిగే విధానం బట్టి ఉంటుంది ఎగ్జామినర్. ఎలా అడగచ్చు, భారతదేశ ప్రణాళికల గురించి వివరించండి, లేదా ప్రణాళికల అనుభవాన్ని చెప్పండి అనేటువంటిది జనరల్గా అడగవచ్చు. లేకపోతే ఇంకా ఎగ్జామినర్ ఇంకెలా అడగవచ్చు అని అంటే 1951 నుంచి 1990 మధ్యలో అంటే సో 7వ పంచవర్ష ప్రణాళికలు అమలైనాయి. 1951 టు అండ్ అగైన్ 1990 వరకు ఓవరాల్గా 7 పంచవర్ష ప్రణాళికలు అమలైనాయి. ఇలా ఆయన అడుగుతాడు. అంటే 7 పంచవర్ష 1990 సంవత్సరానికంటే ముందు ప్రణాళికల గురించి వివరించండి అని అంటాడు. లేకపోతే ఇంకొక క్వశ్చన్ ఇలా అడగవచ్చు అని అంటే 1990 సంవత్సరం తర్వాత భారతదేశంలో ప్రణాళికల గురించి రాయము అని అడగవచ్చు. ఇలా అయినా అడగవచ్చు జనరల్గా ఎలా అయినా. అంటే సో 1990 తర్వాత మన ఇండియాలో 8, 9, 10, 11, 12 ప్రణాళికలు అమలైనాయి. అంటే 1990 సంవత్సరానికంటే ముందు ఇండియాలో మొత్తం 7 ప్రణాళికలు అమలు కావడం జరిగినాయి. అంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్ బేస్ చేసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా వచ్చినాయి. దీన్ని మనం ప్రీవియస్ క్వశ్చన్ ట్యాగ్ చేస్తూ సో మనం ఇంకా దీనికి ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలని ఇప్పుడు ఒక కంటెంట్లో నేను మీకు చెప్తున్నా. ఎలా అంటే సో ఓవరాల్గా మనకు 1951 నుండి అండ్ 2017 మధ్య 12 పంచవర్ష ప్రణాళికల మీద మనకు ఐడియా ఉండాలి. 12 5 years ప్లాన్ 12 పంచవర్ష ప్రణాళికల మీద మనకి ఎప్పుడైతే ఐడియా ఉంటుందో ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం క్లియర్గా ఆన్సర్ చేస్తాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రైట్. సో ఇప్పుడు మనము ఒక్కొక్క ప్రణాళిక ఎలా ఉందనేటువంటి ఒక కంటెంట్లో ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఇట్లా డిస్కస్ చేద్దామంటే ద 1951 టు అండ్ 1990s మధ్య 7 పంచవర్ష ప్రణాళికలు అమలైనాయి. 7 పంచవర్ష ప్రణాళికల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఎలా అడగవచ్చు, క్వశ్చన్ భారతదేశ పంచవర్ష ప్రణాళికల యొక్క అనుభవాలను రాయండి అని అంటూ ఇది మనకు డిస్క్రిప్టివ్ ప్యాటర్న్. ఓకే, భారతదేశ పంచవర్ష ప్రణాళికల యొక్క అనుభవాలను రాయండి. అప్పుడు మనం ఏం రాయాలి, అక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం టెన్షన్ పడద్దు. ఆ ఎగ్జామినర్ ఆ క్వశ్చన్ ఎలా ఉందో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఎలా ఉందో అర్థం చేసుకుంటే అప్పుడు దాన్ని మనం ఆన్సర్ చేయడం అనేటువంటిది వెరీ ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది, భారతదేశ పంచవర్ష ప్రణాళికల యొక్క అనుభవాలను రాయమని చెప్పినాం. సో అనుభవాలను రాయమని చెప్పినప్పుడు సో దీన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ అనుభవాలు ఏంటిదంటే 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికలు ఎందుకు తీసుకొచ్చినాం, ఒక్కొక్క పంచవర్ష ప్రణాళిక ఎలా అమల్లోకి వచ్చింది, ఒక్కొక్క ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటిది, ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో ప్రణాళిక వ్యవస్థను కాస్త ప్రవేశపెట్టడం జరిగింది అనేది ఇంపార్టెంట్.
ఒకటి ఎందుకు, 2 ఎందుకు, అలానే 10వ ప్రణాళిక ఎందుకు తీసుకొచ్చినాం, 12 ప్రణాళిక ఎందుకు తీసుకొచ్చినాం, ఏ లక్ష్యాలతో ఉద్దేశంతో తీసుకున్నాం, ఏ లక్ష్యాలను తీసుకుంటే ఎలా సక్సెస్ కావడం జరిగింది, ఎంత వృద్ధి రేట్ సాధించడం, దాంట్లో ఎలాంటి మనం ప్రోగ్రెస్ వచ్చింది, దాని ప్రగతి ఎలా సాధించడం అనేటువంటిది మనకు జనరల్గా దాని ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఎగ్జామ్లో అప్లై చేయాలి. అప్పుడు మనం ఎగ్జామినర్ను ఈజీగా మెప్పించిన వాళ్ళలాగా మనం కనబడుతుంటాం. రైట్. ఇప్పుడు మేజర్గా భారతదేశ పంచవర్ష ప్రణాళిక అనుభవాలు రాయము అనే కంటెంట్లో ఫస్ట్ మనకి ఏం చూద్దాం, అసలు ప్రణాళికలు ఎందుకు తీసుకున్నాం అనేటువంటిది మనం ముందు రావాలి. ఏంటిది, ఈ ప్రణాళికలు తీసుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక కారణమే, సో ఏ దేశమైన ఆర్థికాభివృద్ధి సాధించాలి అంటే ప్రణాళికలు అనేటువంటి ఒక కంపల్సరీగా తీసుకోవడం జరిగింది. ఒక దేశ ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రణాళికలు ఎంచుకుంటే భారతదేశం కూడా 1950వ సంవత్సరం మార్చి 15వ తారీఖున ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నది. 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళిక సంఘం ఏర్పాటైతే ఈ ప్రణాళిక సంఘం ద్వారా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను మనం ఏర్పాటు చేసినాం. పంచవర్ష ప్రణాళికలను భారతదేశంలో తీసుకొస్తే ఈ పంచవర్ష ప్రణాళిక ఎందుకు, దేనికోసం తీసుకుంటామనంటే, ఏ దేశమైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కాలాన్ని తీసుకుంటుంది. ఆ నిర్దిష్టమైనటువంటి ఒక కాలంలో కొన్ని లక్ష్యాలు అనేటువంటివి ఎంచుకుంటే, ఆ నిర్దిష్ట కాలంలో కొన్ని లక్ష్యాలు ఎంచుకుంటే ఆ లక్ష్యాల సాధనకు కోసం ప్రణాళిక సంఘం అనేటువంటిది ప్రణాళికల రూపంలో పనిచేయడం జరుగును. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కాలంలో ముందుగా నిర్ణయించినటువంటి ఒక లక్ష్యాలను తీసుకొని ఆ లక్ష్యాలను సాధించడానికి ఒక కేంద్రీకృత వ్యవస్థ రూపంలో పనిచేసేటువంటి దానినే మనం ప్రణాళిక అని పిలుస్తాం. అందుకే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా అభివృద్ధి జరగాలన్నా, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరగాలన్నా, ఆర్థికాభివృద్ధి అనేటువంటి జరగాలన్నా, ఆ ఆర్థికాభివృద్ధి జరగడానికే భారతదేశం యొక్క లక్ష్యాలను ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఎంచుకుంటుంది. ఆ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికే ఒక ప్రణాళికను ఎంచుకోవడం జరుగుతుంది. అందుకే ఇలా స్వతంత్ర భారతదేశంలో తీసుకుంటే 1950 మార్చ్ 15వ తారీఖున మన ఇండియాలో ప్రణాళికా సంఘం అనేటువంటిది ఏర్పడింది. ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పడింది. ఈ ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పడ్డ తర్వాత మన ఇండియాలో 1951 నుండి 56 మధ్యలో ఒకటో ప్రణాళికను ఏర్పాటు చేసినాం. అందుకే 2012 నుండి 17 మధ్యలో 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేసినాం. అంటే భారతదేశం మొత్తానికి ఒక 64 సంవత్సరాల కాలం భారతదేశంలో ప్రణాళిక సంఘం పనిచేస్తే మన ఇండియాలో మ్యాక్సిమం ఒక 65 నుంచి 66 సంవత్సరాలు పంచవర్ష ప్రణాళికలు అనేటువంటిది మన ఇండియాలో కొనసాగడం జరిగినాయి. ఈ యొక్క 25 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క లక్ష్యాన్ని తీసుకున్నాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క లక్ష్యాన్ని తీసుకొని ఆ లక్ష్య సాధన కోసం ముందుకెళ్ళినదే మనం పంచవర్ష ప్రణాళికలు అని చెప్పచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి ఒక కంటెంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక లక్ష్యాల రూపంలో వెళ్ళినాం. అందుకని మనం మేజర్గా ఫస్ట్ ప్రణాళిక ఒక మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది స్టార్ట్ అయింది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికే భారతదేశంలో 1951 నుండి 56 సంవత్సరాల మధ్య మొదటి పంచవర్ష ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ అయింది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది ద ఫస్ట్ 5 years ప్లాన్ వాజ్ స్టార్ట్ ఎట్ ద 1951 టైం. ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఈజ్ ద 1956 టైం. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఏం చేయాలనుకున్నాం, మొదటి ప్రణాళిక యొక్క కంటెంట్ ఏంటిది అనేది మనకు తెలుసుకోవాలి. ఇక్కడ మేజర్గా స్వతంత్రానంతర కాలాన్ని పరిశీలించినప్పుడు లేదా స్వతంత్ర భారతదేశం అంటే 1947 నుంచి 1950s పీరియడ్ తీసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అంధకారంలో ఉండే చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ రూపంలో ఉండే ఈ అంధకారమైనటువంటి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి అభివృద్ధి అనేటువంటి ఎజెండాకు తీసుకెళ్లడానికి మొదటి ప్రణాళిక తీసుకున్నాం. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కంటే ముందు చాలా సమస్యలు ఉన్నాయి. కరువు కాటకాలు ఏర్పడ్డాయి, ఆహార ధాన్యాల ఉత్పత్తి లేదు, నీటిపారుదల సౌకర్యాలు భారతదేశంలో లేవు. ఓకే, దాంతోపాటు రోడ్డు రవాణా వ్యవస్థ కూడా సరిగా ఏర్పాటు కాలేదు. అప్పుడే కొత్తగా మన స్వతంత్రం పొందడం జరిగింది. అండ్ పాకిస్తాన్ ఇండియా బైఫర్కేషన్ కూడా జరిగింది. దానికి ఇంపాక్ట్ కూడా మన ఇండియా మీద ఉంది. ఇలాంటి పరిస్థితులలో 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950వ సంవత్సరం ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఆర్థిక వ్యవస్థ సంతులితం చేయడానికి, ఆర్థికాభివృద్ధి సాధించడానికి 1951 నుంచి 56 సంవత్సరాల మధ్య మొదటి పంచవర్ష ప్రణాళిక కొన్ని సమస్యలనే లక్ష్యాలుగా ఎంచుకున్నది. ఏ సమస్యలనే లక్ష్యాలుగా ఎంచుకోవడం జరిగిందంటే, మేజర్గా మనకు స్వతంత్ర టైంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడ్డది. మనం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేది. ఆహార ధాన్యాల కొరత నుంచి బయటపడాలి. ఆహార ధాన్యాల కొరత నుంచి మనం బయటపడడానికి భారతదేశం అనేటువంటిది మేజర్గా
వ్యవసాయ రంగం అనేటువంటి ఒక అభివృద్ధి గురించి మాట్లాడింది. అయితే వ్యవసాయం అనేది అప్పటికప్పుడు అంటే మనకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు లేకుండా పురాతన వ్యవసాయ పద్ధతులు ఉపయోగించుకొని మనం వ్యవసాయం అనేది చేసేది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక టైంలో కూడా అగ్రికల్చర్ క్రైసిస్ అనేటువంటిది ఉంది, ల్యాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటిది ఉన్నది, ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది సరిగ్గా జరగలేదు. అందుకని ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచుతూ నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేయాలి. ఎందుకంటే వ్యవసాయ రంగానికి అతిపెద్ద మౌలిక వనరు ఏది అని అంటే మనం ఇరిగేషన్ అని పిలుస్తాం. అందుకని మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ దాంతోపాటు నీటిపారుదల రంగాన్ని ప్రోత్సహించింది. వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇస్తూ నీటిపారుదల రంగాన్ని ప్రోత్సాహం చేయడం జరిగింది. ఇలా వ్యవసాయం నీటిపారుదల అనే ఎజెండాని మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికగా తీసుకుంటాం. నీటిపారుదల అనేటువంటి ఎజెండాని మనకు వ్యవసాయం నీటిపారుదల అనేటువంటి ఎజెండాని మొదటి పంచవర్ష ప్రణాళికలో తీసుకోవడం జరిగింది. దీనికోసం భారతదేశం ఏం చేయడం జరిగింది అనేటువంటి కంటెంట్ తీసుకుంటే మొట్టమొదటిసారిగా మొదటి పంచవర్ష ప్రణాళిక కోసం ఒక 1960 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ 1960 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు వ్యవసాయ నీటిపారుదల రంగాలతో పాటు ఈ 1960 కోట్ల రూపాయలు ఎక్కువగా వ్యవసాయానికి కేటాయింపులు చేయడం, నీటిపారుదల రంగానికి కేటాయింపులు చేయడం, రవాణా సౌకర్యాలకు కేటాయింపులు చేయడం, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాంతో సోషల్ సర్వీసెస్ సాంఘిక సేవలు కూడా కేటాయింపులు తీసుకొని ఓవరాల్గా తీసుకుంటే 2.1% వృద్ధి రేటు లక్ష్యంగా ఎంచుకున్నారు. 2.1%. 2.1% వృద్ధి రేటుగా తీసుకుంటే 3.6% అనేటువంటికి సాధించింది. 3.6% అనేటువంటికి సాధించడం జరిగింది. అంటే ఇప్పుడు భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక తీసుకున్న చేయాల్సినటువంటి వ్యయం 1960 crores అనుకుంటే దానిలో తీసుకున్నది ఎంత? వృద్ధి రేటు 2.1, సాధించింది 3.6. అదే సమయంలో వర్షాలు సకాలంలో రావడంతో మనం అనుకున్న ఆహార ధాన్యాలను కూడా సక్సెస్ చేయడం జరిగింది. ఇది ఈ పాయింట్ మనం రాయాలి. ఇలా మొదటి ప్రణాళిక రాసేటప్పుడు భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 56 సంవత్సరాల మధ్యలో ఉంది. దాంతోపాటు మన ఇండియాలో వ్యవసాయ నీటిపారుదల రంగాన్ని ప్రాధాన్యత ఇస్తూ ఇంత 1960 కోట్ల రూపాయలు వ్యయం తీసుకున్నాం. దాంతోపాటు లక్ష్యంగా 2.1%గా తీసుకుంటే మనం సాధించింది 3.6% అనేటువంటిది రావడం జరిగింది. ఓవరాల్గా తీసుకుంటే ఫస్ట్ ప్రణాళికలో ఆహార ధాన్యాల కొరత తగ్గిపోయింది. దాంతోపాటు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో అప్పటికే భారతదేశంలో ఉండేటువంటి ద్రవ్యోల్బణం రేట్ అనేటువంటిది ఉంది. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఒక డిక్లైన్ కావడం జరిగింది. ఇన్ఫ్లేషన్ అనేటువంటిది రిడ్యూస్ కావడం జరిగింది. ఇది ద ఫస్ట్ 5 years ప్లాన్. దాని తర్వాత నెక్స్ట్ వన్ సెకండ్ ప్లాన్. రెండవ పంచవర్ష ప్రణాళిక. ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి మన ఇండియాలో స్టార్ట్ అయింది అనేటువంటిది మనం జనరల్గా చూద్దాం. ఈ సెకండ్ 5 years ప్లాన్ మనం బేస్ చేసుకుంటే 1956 నుండి 61 సంవత్సరాల మధ్య రెండవ పంచవర్ష ప్రణాళికని ఎంచుకున్నాం. 1956 నుంచి 61 సంవత్సరాల మధ్య రెండవ పంచవర్ష ప్రణాళికను అనేటువంటిది ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ రెండవ పంచవర్ష ప్రణాళికను ఎందుకు తీసుకున్నాం? ఫస్ట్ అంటే వ్యవసాయ నీటిపారుదల రంగాన్ని తీసుకున్నాం. రెండో ప్రణాళిక ఒక సాంప్రదాయ వ్యవస్థ నుంచి ఆధునికమైన వ్యవస్థలోకి మారాలనుకున్నాం. ఒక సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఆధునికమైనటువంటి వ్యవస్థలోకి మారడం, దాంతోపాటు జాతీయాద ఉత్పత్తిని ప్రోత్సహించాలి. టు ఎంకరేజ్ ద నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది పెంచాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి పెంచాలి. కాబట్టి మళ్ళీ సాంప్రదాయ విధానం అంటే వ్యవసాయ విధానం. ఈ సాంప్రదాయ విధానంలోకి వెళ్లకుండా రెండో పంచవర్ష ప్రణాళిక ఒక మోడర్న్ కంటెంట్లోకి వెళ్ళింది. ఆ మోడర్న్ కంటెంటే మేజర్గా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం అనేటువంటి ఒక పదం తీసుకున్నది. పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగాలి అంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ రెండో పంచవర్ష ప్రణాళిక మన ఇండియాలో హెవీ ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఏ దేశమైన అభివృద్ధి జరగాలన్నా, ఒక దేశంలో ఉపాధి సౌకర్యాలు పెరగాలన్నా, ఒక దేశ ప్రజలకు తలసరి ఆదాయం పెరగాలన్నా, ఆ దేశ జీడిపి అనేటువంటిది ఫాస్ట్గా పెరగాలన్నా ప్రతి దేశంకు వస్తు సేవల ఉత్పత్తి అనేది ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ మనకి అగ్రికల్చర్ సెక్టార్తో పాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగాలి కాబట్టి అప్పుడు భారతదేశంలో ఒక హెవీ ఇండస్ట్రీస్కి అనేటువంటి దాటికి ప్రియారిటీ ఇచ్చింది. ఈ హెవీ ఇండస్ట్రీస్కే సెకండ్ ప్లాన్ ప్రియారిటీ ఇచ్చేటప్పుడు అప్పుడు ఒక లక్ష్యాన్ని తీసుకున్నది. ఏది? జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం ఒక 5% కంటే ఎక్కువగా ప్రోత్సహించాలి. తలసరి ఆదాయాన్ని కూడా పెంచాలి.
ఇప్పుడు ఇంకా ఈ మన ఇండియాలో మేజర్గా ఈ జాతీయ తలసరి ఆదాయంతో పాటు భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి, హెవీ ఇండస్ట్రీస్ను మన ఇండియా ఎంకరేజ్ చేయడానికి ఇండియా 1956 నుండి 1961 సంవత్సరాల మధ్య రెండో పంచవర్ష ప్రణాళికలో పీసీ మహాలనోబిస్ అనేటువంటి వ్యూహం ఎంచుకున్నది. పీసీ మహాలనోబిస్. అందుకే రెండో పంచవర్ష ప్రణాళిక పీసీ మహాలనోబిస్ ఒక 4 రంగాల నమూనాను ఎంచుకున్నాడు. 4 రంగాలు అంటే 4 సెక్టార్ మోడల్. ఈ 4 సెక్టార్ మోడల్నే పీసీ మహాలనోబిస్ అనేటువంటి ఆయన ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ పీసీ మహాలనోబిస్ 4 సెక్టార్ మోడల్లో భాగంగా హెవీ ఇండస్ట్రీస్ చూజ్ చేసుకున్నది. హెవీ ఇండస్ట్రీస్ చూజ్ చేసుకునేటప్పుడు 1956 సంవత్సరంలో మన ఇండియా రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకొచ్చింది. రెండవ పారిశ్రామిక తీర్మానం అనేటువంటి తీసుకొచ్చినప్పుడు ఈ రెండవ పారిశ్రామిక తీర్మానంలో భాగంగా భారతదేశం సామ్యవాద తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నది. సామ్యవాద తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలి అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమసమాజన స్థాపన జరగాలన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అభివృద్ధి జరగాలన్నా అప్పుడు సోషలిస్టిక్ ప్యాటర్న్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినాం. సామ్యవాద తరహా వ్యవస్థకు అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ సామ్యవాద వ్యవస్థ రూపంలోనే దేశ పరిశ్రమలు అనేటువంటిది ఏర్పాటు కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేశ జీడిపి అనేటువంటిది పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, ఆటోమేటిక్గా భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం తగ్గును అనే కంటెంట్తో రెండో పంచవర్ష ప్రణాళిక ఎంచుకున్నది. ఈ రెండో పంచవర్ష ప్రణాళిక చేసిన వ్యయం ఎంత అంటే 4,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 4,800 కోట్లు. ఈ 4,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటప్పుడు దీంట్లో తీసుకున్న లక్ష్యం ఎంత అంటే 4.5% వృద్ధి రేటు తీసుకుంటే సాధించింది 4.3% అనేటువంటి సాధించింది. ఎనీహౌ ఏదేమైనా పీసీ మహాలనోబిస్, జవహర్లాల్ నెహ్రూ ఈ వ్యూహంతో 4,800 కోట్ల ఖర్చుతో హెవీ ఇండస్ట్రీస్ అనేటువంటి తీసుకున్నాం. ఈ హెవీ ఇండస్ట్రీస్లో వస్తుత్పత్తి పెరగడం వలన దేశ జీడిపి పెరిగి తలసరి ఆదాయం పెరుగుతుంది. వృద్ధి రేటు పెరగడంతో పేదరికం, నిరుద్యోగం తనకు తానుగా తగ్గును అని చెప్పేటువంటిదే పీసీ మహాలనోబిస్ యొక్క మోడల్గా చెప్పచ్చు. ఈ కంటెంట్తో మన ఇండియాలో మేజర్గా ఒక సెకండ్ ప్లాన్ అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది. రైట్. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ మూడో ప్రణాళిక. ఈ మూడో పంచవర్ష ప్రణాళిక తీసుకుంటే 1961 నుండి 66 సంవత్సరాల మధ్య మూడో పంచవర్ష ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ అయింది. హియర్ ఈస్ ద స్టార్ట్ ఇన్ 1961 టు 1966. ఈ మధ్య కాలంలో జనరల్గా కొనసాగడం జరిగింది. ఈ మూడో పంచవర్ష ప్రణాళిక మేజర్గా దేనికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అనేటువంటి మనం తీసుకుంటే మూడో ప్రణాళిక దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వ్యవసాయం తీసుకున్నాం, దాని తర్వాత రెండోది పరిశ్రమలు తీసుకున్నాం, దాని తర్వాత ఈ మూడో పంచవర్ష ప్రణాళిక ఒక కొత్త పదాన్ని వాడింది. దేశం అభివృద్ధి జరగాలంటే ఒక స్వావలంబన దిశలోకి వెళ్ళాలని చెప్పింది. దేశ అభివృద్ధి అనేటువంటిది స్వావలంబన దిశ. ఏంటిది మనకు స్వావలంబన దిశ అంటే ఏంటిది? స్వావలంబన రూపంలో వెళ్ళాలనుకున్నాం మనం. స్వావలంబన అంటే ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పిన స్వావలంబన మనకి ఎలా ఉంటుంది? ఒక దేశం సత్వర అభివృద్ధి జరగాలి, సత్వర ఆర్థిక అభివృద్ధి జరగాలి అంటే ద ఫాస్టర్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ. ఫాస్టర్ ఎకానమిక్ డెవలప్మెంట్ జరగాలంటే ఒక దేశం దేశీయంగా తనకు తాను వస్తుత్పత్తి అనేటువంటిది ప్రోత్సహించుకోవాలి. ఒక దేశం తనకు తానుగా వస్తుత్పత్తి ప్రోత్సహించుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఒక దేశం స్వావలంబన పెరుగుతుంది. అందుకని స్వావలంబన సాధించాలంటే అప్పుడు భారతదేశంలో రెండు రంగాలను మనం డెవలప్ చేయాలి. ఆ రెండు రంగాలు ఏంటిది? ఒకటి వ్యవసాయ రంగం, రెండోది పారిశ్రామిక రంగం. ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్న పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే ఒక దేశంలో ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్న పరిశ్రమలు అనేటువంటిది ఏర్పాటు జరిగినప్పుడు అంటే వ్యవసాయ రంగం పరిశ్రమ మీద ఆధారపడడం, పారిశ్రామిక రంగం పురోగతి అవుతుంటే వ్యవసాయ రంగం కూడా ఇంక్రీజింగ్ కంటెంట్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే స్వావలంబన అనేటువంటి ఒక కంటెంట్తో వ్యవసాయ పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేస్తూ దేశ ఆర్థిక అభివృద్ధి సత్వరంగా స్పీడ్గా జరగాలనేటువంటి ఒక కంటెంట్తో మూడో పంచవర్ష ప్రణాళిక ఎంచుకున్నాం. అదే సమయంలో మూడో పంచవర్ష ప్రణాళిక ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించాలి, దేశం స్వయం స్వావలంబన దిశలోకి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో మూడో ప్రణాళిక తీసుకున్నాం. ఈ మూడో పంచవర్ష ప్రణాళిక తీసుకునేటప్పుడు మనం చేసినటువంటి ఒక వ్యయం ఒక 7,500 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినాం. 7,500 కోట్లు. 7,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీంట్లో మనం తీసుకున్న లక్ష్యమై ఎంత వృద్ధి రేట్ అంటే 5.6% వృద్ధి రేట్ తీసుకున్నాం.
5.6% గ్రోత్ రేట్ తీసుకుంటే సాధించింది 2.8%. అంటే సో అనుకోకుండా మనం చాలా చాలా తక్కువ విజయం సాధించడం. 5.6% అనుకుంటే మనకు వచ్చిన 2.8%. ఇంత తక్కువ మనకు రావడానికి ద మేజర్ కారణం ఏంటి అనేటువంటిది తీసుకుంటే 1962వ సంవత్సరంలో చైనాతో భారతదేశం యుద్ధం, అంటే చైనా వాళ్ళు భారతదేశం యుద్ధం చేయడం, అండ్ 1965వ సంవత్సరంలో పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం చేయడం, 1966వ సంవత్సరంలో భారతదేశంలో కొన్ని రకాల కరువు లాంటి కారణాలు వచ్చినాయి. ఇలాంటి కారణాలు అనేటువంటికి రావడంతో అనుత్పాదకత వ్యయం పెరిగింది, అన్ప్లానింగ్ ఎక్స్పెండిచర్ పెరిగింది. అనుత్పాదకత వ్యయం పెరిగి అనుకున్న లక్ష్యం అనేటువంటిది వాస్తవ స్థాయిలో పూర్తి స్థాయిలో మొత్తానికి సో రాలేకపోవడం జరిగింది. సో ఏదేమైనా కూడా భారతదేశంలో 3వ పంచవర్ష ప్రణాళిక ఆహార ధాన్యాల ఉత్పత్తి స్వావలంబన అనేటువంటి ఒక కంటెంట్తో మెల్లిగా స్టార్ట్ అయింది. దాని తర్వాత అండ్ అగైన్ 4th ప్లాన్, 4వ ప్రణాళిక. ఈ 4వ పంచవర్ష ప్రణాళికను మనం పరిశీలిస్తే, 4వ పంచవర్ష ప్రణాళికను పరిశీలిస్తే అప్పటికే మనం 2 సార్లు యుద్ధాలు చేసినాం, ఒకసారి కరువు వచ్చింది, దాంతోపాటు ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందిలోకి వెళ్ళింది. మొదటిసారి యుద్ధం చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వచ్చింది. రెండోసారి యుద్ధం చేయడం వల్ల పుండు మీద కారం జల్లినట్టు ఆటోమేటిక్గా రెండోసారి యుద్ధం రావడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది, అంటే బాగా కింద పడిపోయింది. అండ్ మూడోసారి కరువు కాటకాలు రావడంతో దేశంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగింది. ఇలాంటి సమస్యలు ఉన్న టైంను అధిగమించి 1969వ సంవత్సరం నుండి 1974 సంవత్సరాల మధ్య మన ఇండియాలో ఒక 4వ ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ అయింది. 4th ప్లాన్ అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది. 1969 to 1974. ఈ 69 to 74 మధ్యలో 4వ పంచవర్ష ప్రణాళికలు అమలు చేసేటప్పుడు సో భారతదేశం కొన్ని అంశాలను ఎంచుకునేది. ఎలాంటి కొన్ని అంశాలను ఎంచుకోవడం జరిగిందంటే, భారతదేశం ఒక ఆర్థిక స్వావలంబన సాధించాలనుకుంది. ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి అనేటువంటి ఎజెండా ఎంచుకున్నాయి. సో వీటిని బేస్ చేసుకొని సో మన ఇండియాలో 4వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది ఒక మెల్లిమెల్లిగా తీసుకురావడం జరిగింది. 4వ పంచవర్ష ప్రణాళిక మనకు స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబన అనే కంటెంట్ తీసుకునేటప్పుడు మొత్తానికి తీసుకుంటే ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం చేసినటువంటి ఒక వ్యయం తీసుకున్నాం. ఈ చేసినటువంటి ఒక వ్యయం మనం తీసుకునేటప్పుడు మేజర్గా సో మన ఇండియాలో ఒక 15,779 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినాం. ఈ 15,779 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనం తీసుకున్న వృద్ధి రేటు ఎంత అనంటే 5.7% వృద్ధి రేటు లక్ష్యంగా తీసుకున్నాం. 5.7% వృద్ధి రేటు లక్ష్యంగా తీసుకుంటే సాధించింది 3.3% మాత్రమే వృద్ధి రేటు సాధించడం జరిగింది. ఓకే, సరే. సో ఓవరాల్గా మనం అనుకున్న లక్ష్యాన్ని అధిగమించలేకపోయినాం. అనుకున్న లక్ష్యాన్ని అధిగమించకపోవడానికి సో మనకు బంగ్లాదేశ్ స్వతంత్రత, అంటే ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంటే తను స్వతంత్రత ప్రకటించుకున్నందుకు పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ మీద యుద్ధం ఆదేశాలు ఇస్తే మనం బంగ్లాదేశ్ మీద ఫైట్ చేయడం, మళ్ళీ భారతదేశంలో ఒక అనుత్పాదకత వ్యయాలు పెరిగిపోయినాయి. అప్పటికే గల్ఫ్ కంట్రీస్లో కూడా కొన్ని రకాల యుద్ధాలు రావడం, దానికి ఇంపాక్ట్ పెరిగింది. క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ వాతావరణాలు వచ్చినాయి. సో ఇలాంటి వాతావరణాలు సో కొంచెం అప్పుడు ఏర్పడ్డాయి కాబట్టి మనం అనుకున్న వృద్ధి రేటు కూడా ఎక్కువగా సాధించలేకపోవడం జరిగింది. రైట్. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ 5th ప్లాన్ అని పిలుస్తాం, 5వ ప్రణాళిక. ఈ 5వ పంచవర్ష ప్రణాళికే 1974 నుండి 79 వరకు జనరల్గా కొనసాగాలి. 1974 నుంచి 79 వరకు కొనసాగాలి. కానీ 1978వ సంవత్సరంలోనే ఒక సంవత్సరం ముందుగా ప్రణాళిక అనేటువంటి రద్దు చేసినటువంటి ప్రభుత్వం మొరార్జీ దేశాయ్. 5వ పంచవర్ష ప్రణాళిక ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 5వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 5వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ 5వ పంచవర్ష ప్రణాళిక మేజర్గా మన ఇండియాలో ఇందిరాగాంధీ, అంటే ద కాంగ్రెస్ రాజకీయ మళ్ళీ ఇందిరాగాంధీ 1966లో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లోకి వెళ్తుంది. ఎలక్షన్లోకి వెళ్ళడానికంటే ముందు ఇందిరాగాంధీ ఒక పదాన్ని వాడుతుంది, గరీబీ హటావ్ అనేటువంటి ఒక స్లోగన్ వాడుతుంది. గరీబీ హటావ్ అనేటువంటి ఒక స్లోగన్ ఎప్పుడైతే వాడిందో ఆ స్లోగన్ వాడిన తర్వాత ఆ గరీబీ హటావ్ అనేటువంటి ఒక స్లోగన్ను మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి ప్రణాళిక ఏదంటే 5వ ప్రణాళిక. భారతదేశం నుండి పేదరికాన్ని తరిమిద్దాం, భారతదేశంలో పేదరికాన్ని మొత్తానికి తగ్గిద్దాం అనే కంటెంట్తో ఒక గరీబ్ హటావ్ స్లోగన్ వచ్చింది. ఈ గరీబ్ హటావ్ అనేటువంటి ఒక స్లోగన్ 5వ పంచవర్ష ప్రణాళికలో అమలు చేయడం జరిగింది. అందుకే 5వ ప్రణాళిక ప్రధానంగా
పేదరిక నిర్మూలన అనేటువంటి ఒక పదాన్ని వాడింది. పేదరిక నిర్మూలన. ఈ పేదరిక నిర్మూలన అనేటువంటి ఒక కంటెంట్తో మన ఇండియాలో మేజర్గా 5వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది స్టార్ట్ కావడం జరిగింది. ద రిమూవల్ ఆఫ్ పావర్టీ అనే కంటెంట్ తీసుకున్నాం. ఈ రిమూవల్ ఆఫ్ పావర్టీ అనేటువంటి ఒక కంటెంట్ మనం తీసుకునేటప్పుడు సో భారతదేశంలో పేదరిక నిర్మూలన అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఒక దేశంలో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. పేదరిక నిర్మూలన అనేటువంటిది చేపట్టినప్పుడు ప్రజల యొక్క ఆదాయాలను పెంచాలి. ప్రజల యొక్క ఆదాయాలు పెంచితే ప్రజల యొక్క వినియోగ స్థాయి పెరుగుతుంది. ప్రజలకు వినియోగ స్థాయి పెరిగినప్పుడు పేదరిక నిర్మూలన అనేటువంటి పూర్తి స్థాయిలోకి జరగవచ్చు అనేటువంటి ఒక పావర్టీ అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ అయింది. ఓవరాల్గా 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం చేసినటువంటి మొత్తం ఖర్చు 39,426 కోట్లు ఖర్చు పెడతాం. 39,426 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ 39,426 కోట్లలో మనం తీసుకున్న వృద్ధి రేట్ ఎంత అంటే 4.8% తీసుకున్నాం. సాధించింది 4.4%. అనుకున్నది ఎంత 4.8, సాధించింది ఎంత 4.4 సాధించడం జరిగింది. ఓకే, సో ఇలా మనం 5వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది మొత్తానికి తీసుకెళ్ళాం. దాని తర్వాత నెక్స్ట్ 6వ ప్రణాళిక. ఓకే, 6th ప్లాన్ అని పిలుస్తున్నాం మనం. 1980 నుండి 85 సంవత్సరాల మధ్య 6వ ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. కానీ మన ఇండియాలో బేస్ చేసుకుంటే మేజర్గా 6th ప్లాన్ 2 సార్లు అమలు చేసినాం. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ 1977 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 5వ పంచవర్ష ప్రణాళిక 1 సంవత్సరం ముందే రద్దు చేసింది. 1 సంవత్సరం ముందే రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ 1978 నుండి 1983 మధ్యలో 6వ ప్రణాళిక స్టార్ట్ చేస్తారు. వికేంద్రీకృత అభివృద్ధి, గ్రామీణ చిన్న కుటీర పరిశ్రమలు, వ్యవసాయం అనేటువంటి ఒక కంటెంట్తో దీన్ని స్టార్ట్ చేసినాం. కానీ 1980 నుండి 85 సంవత్సరాల మధ్య అంటే మళ్ళీ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఓవడం, 1979లో మళ్ళీ వేరే మధ్యంతర మనకు చరణ్ సింగ్ లాంటి వాడు రావడం. సో దాని తర్వాత నెక్స్ట్ 1980 సంవత్సరంలో మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి రావడంతో మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన ప్రణాళికను రద్దు చేసింది. మళ్ళీ ఇలా 6వ పంచవర్ష ప్రణాళికను మనం 2 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 సార్లు ప్రవేశపెట్టిన తర్వాత 6వ పంచవర్ష ప్రణాళిక కొన్ని రాజకీయ కారణాలతో ఈ రాజకీయ ప్రభుత్వాలు మారడంతో 6వ ప్రణాళిక 2 సార్లు అమలు చేసినాం. మొత్తానికి తీసుకుంటే మళ్ళీ ఇందిరాగాంధీ గారు 1980 నుంచి 85 మధ్యలో ఎగ్జాక్ట్లీ 6వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. ఈ 6వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన అనేటువంటి ఒక పదాన్ని వాడినాం. నిరుద్యోగ నిర్మూలన అంటే ఒక రకంగా ఏమని చెప్పచ్చు అని అంటే భారతదేశంలో మేజర్గా రిమూవల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి కల్పన అనేటువంటి ఒక కంటెంట్తో 8వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక తీసుకున్న వృద్ధి రేటు లక్ష్యం. 8వ ప్రణాళిక తీసుకున్న వృద్ధి రేటు లక్ష్యాన్ని మనం బేస్ చేసుకుంటే మేజర్గా 5.2% తీసుకుంటుంది. సాధించింది 5.7% సాధించడం జరిగింది. అంటే ఫస్ట్ టైం మన ఇండియా 8వ పంచవర్ష ప్రణాళిక 5% కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించడం జరిగింది. ఓకే, సో రైట్. దీని తర్వాత నెక్స్ట్ 7వ పంచవర్ష తర్వాత 6వ ప్రణాళిక తర్వాత 7వ ప్రణాళిక అనేటువంటిది స్టార్ట్ అయింది మన ఇండియాలో. ఈ 7వ ప్రణాళిక అనేటువంటిది మేజర్గా 1985 నుండి 1990 సంవత్సరాల మధ్య 8వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. 7వ పంచవర్ష ప్రణాళిక 1985 నుంచి 1990 మధ్యలో స్టార్ట్ కావడం జరిగింది. ఈ 7వ పంచవర్ష ప్రణాళిక అంటే అప్పుడే 1985లో ఇందిరాగాంధీ చనిపోవడం జరిగింది. దాని తర్వాత తన ప్లేస్లో రాజీవ్ గాంధీ రావడం జరిగింది. రాజీవ్ గాంధీ భారతదేశ ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారి 7వ ప్రణాళిక అనేటువంటి అమలైంది. ఈ 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రాజీవ్ గాంధీ ఒక వ్యూహం కూడా తీసుకున్నాడు. ఇక్కడ మనం రాజు వ్యూహాన్ని కూడా కొంచెం మనం ఇక్కడ గ్రూప్ 1లో రాయాలి. ఈ రాజు వ్యూహం ఏముంటుంది, సో ఎలా ఉండడం జరిగింది రాజు వ్యూహం అంటే, సో భారతదేశంలో కొన్ని సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టిండు. ప్రైవేట్ విధానాలను ప్రోత్సహించడం జరిగింది. అంటే ప్రైవేట్ అనేటువంటి ఒక పదాన్ని వాడిండు. అలాగే భారతదేశంలో కొంచెం దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉంటే తగ్గించడం జరిగింది. అంటే ట్యాక్సెస్ లిబరలైజేషన్ జరిగింది. ఈ సింప్లిఫైడ్ ట్యాక్సెస్ సిస్టమ్, అగైన్ ఈ సింప్లిఫైడ్ లైసెన్సింగ్ వ్యవస్థ విధానాలు తగ్గించి సరళీకరణ విధానాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 7వ ప్రణాళిక వకిలాన్ బ్రహ్మానందం అనేటువంటి ఒక స్ట్రాటజీ కూడా ఎంచుకున్నది. వకిలాన్ బ్రహ్మానందం అనేటువంటి వ్యూహం తీసుకొని ఒక వేతన వస్తు వ్యూహ రూపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా మన ఇండియాలో సో మొత్తానికి 1 నుండి
మనము 7 పంచవర్ష ప్రణాళికలు డిస్కస్ చేసినాం. ఈ 1 నుండి 7 పంచవర్ష ప్రణాళికలు 1990 సంవత్సరానికంటే ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 7 ప్రణాళికలు అమైతే ఆ 7 ప్రణాళికల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా మనం తీసుకుంటే 1వ ప్రణాళిక వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వడం, అండ్ అగైన్ దాని 2వ ప్రణాళిక హెవీ ఇండస్ట్రీస్కి ప్రియారిటీ ఇవ్వడం. ఓకే, 1 నుండి 7 పంచవర్ష ప్రణాళికలు మనం డిస్కస్ చేసినాం కాబట్టి ఇది మనకు మనకు ఆర్థిక సంస్కరణల కంటే ముందు భారతదేశ ప్రణాళిక వ్యవస్థకు మనం గ్రూప్ 1లో రాయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.